శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎంకేటీవీ ప్రేక్షకులకి నమస్కారం. వృషభ రాశి వారికి సంబంధించి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వలన విద్యార్థులకు, అలాగే ఉద్యోగస్తులకి, అలాగే గృహిణులకి చాలా మంచి కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏకాదశ స్థానంలో, ఇది లాభస్థానంలో శని సంచారం అనేటువంటిది లాభదాయకంగా ఉంటుంది. ద్వితీయంలో ఉన్నటువంటి సూర్యుడు స్థిరాస్తులకు సంబంధించి ప్రభుత్వానికి ఏదైనా సరే డబ్బులు చెల్లించడం కానీ, లేకుంటే మరమ్మతులు, లేకుంటే రోడ్ ఎక్స్టెన్షన్ లో వారి ప్లేస్ కే ఇబ్బంది లేకుండా కొన్ని రోజుల పాటు వీళ్ళు పనులన్నీ కూడా పక్కకు పెట్టి ఈ యొక్క పని కోసం వెళ్లాల్సినటువంటి పరిస్థితికి రావచ్చు. అలాగే వీరి రాశిలోనే కుజుడు సంచారం చేస్తున్న కారణం చేత ఏంటంటే శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కొంచెం తగ్గడము, కాస్త ఆరోగ్యం బాలేకపోవడం. ఎందుకంటే కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతై. ఏదైనా సరే ఒక జ్వరం వల్లనో, జలుబు చేయడం వల్లనో, వాతావరణ మార్పు వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్లనో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. తృతీయంలో ఉన్నటువంటి గ్రహాలు బుధుడు గాని, గురువు గాని, శుక్రుడు గాని చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చిస్తాడు. ఎందుకు అంటే మూడవ స్థానం సాధారణంగా ఉన్న అన్ని రాశులకి కూడా 3, 6, 9, 11 స్థానాలు చాలా మంచి స్థానాలు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందున బుధుడు ఏ గ్రహాలతో కలిస్తే ఆ గ్రహంలా ప్రవర్తిస్తాడు. అందుకే ఆయన మంత్రంలో ఉంటుంది సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుదం ప్రణమామ్యహం అని. ఇక సూర్యుడు, శుక్రుడు, అలాగే గురుగ్రహాలు ఇద్దరు కూడా ఏంటంటే పూర్వాశ్రమంలో మంచి మిత్రులు. ఇప్పుడు శత్రుత్వ స్థానాల్లో ఉన్నప్పటికీ ఆ గ్రహ కలయిక కర్కాటకంలో ఉన్న కారణం చేత చాలా సానుకూలంగానే ఉంటుంది తప్ప ఇబ్బందికరంగా అయితే ఎప్పుడు ఉండదు. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం ఏదైతే ఉందో, ఈ కేతుగ్రహ సంచారము 4వ స్థానంలో ఉన్న కారణం చేత ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకుల వాళ్ళ కానివ్వండి, రైతులు కానివ్వండి, రుణాలు, రుణమాఫీలు, రుణానికి సంబంధించి డబ్బులు ఏవైనా కట్టడము, డబ్బులు తీసుకోవడం, ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తుంది. ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళకు సంబంధించి వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా ద్వితీయ వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళు కనుక చూసుకున్నట్టయితే అనుకూలమైన కాలము. ఈ వివాహం అనుకూలతను తెచ్చుకోవాలి అని అంటే కనుక వీలైతే ప్రతి నెల కూడా మన యొక్క బృహస్పతి ఆస్ట్రాలజీ తరపున కన్యావర పాశుపత హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి డీటెయిల్డ్ గా మీ యొక్క జాతక విశ్లేషణ కూడా తెలుసుకొని ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఈ పూజలో పాల్గొనవచ్చు. ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వాళ్ళకు సంబంధించి ఎలా ఉండబోతుంది, గ్రహ సంచారాల గురించి మాట్లాడుకున్నాం. వాటి యొక్క ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితుల గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ యొక్క రాశి వారికి ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో విశేషంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా. అందులో ముఖ్యంగా ఏంటంటే వీలైతే శనివారం లేదా మంగళవారం నాడు ఈ నెల మొత్తంలో 1000 సార్లు పూర్తవ్వాలి. చేసినప్పుడల్లా కనీసం మనం ఒక 100 సార్లు ఇప్పుడు నేను చెప్పేది చేయాలి. ఏమిటి అని అంటే ఒక పేపర్ మీద శ్రీరామ అని రాసి ఆ పేపర్లోని కింద మీ యొక్క కోరికను కోరుకొని, అంటే కోరికను కూడా రాసి సూది దారంతో లేకపోతే మామూలుగా పూలల్లినట్టుగా ఒక 100 సార్లు రాసినటువంటి పేపర్లని అల్లి ఒక దండలా చేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. దాని వలన విశేషమైనటువంటి విద్య, ఉద్యోగ, గృహ సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి రామనామం పలికి ఆయన మెడలో మీరు వేసేటువంటి కోరిక ఈజీగా తీరుతుంది. అట్లని 100 కోరికలు రాయకండి. వీలైనంత వరకు ఆ 100 కూడా ఒకే రకమైన కోరిక రాయండి. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు వారి వారి కోరికల్ని ఆ శ్రీరామ అనే దాని కింద ఎవరి కోరిక వారు రాయొచ్చు. ఇలా రాసి ఈ 108 పేపర్లని కూడా ఒక పూలు ఏదైతే అల్లుతారో అలా అల్లండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపార స్థలంలో అమావాస్యకి కూడా పసుపు కొమ్ములతోని దండల అల్లినటువంటి ఆ యొక్క దండని అమ్మవారి మెడలో వేయండి. జనాలు ఎవరైనా సరే మీ షాప్లోకి రాగానే అమ్మవారు కనిపించాలి. అలాగే జనాకర్షణ యంత్రము అని ఉంటుంది.
లేదా నరఘోష యంత్రం అని ఉంటుంది. వ్యాపారం బాగా కొనసాగేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు దిష్టి తగులుతుంది అనుకుంటే నరఘోష యంత్రాన్ని పెట్టుకోవాలి. ఎవరైనా సరే ఒకవేళ ఈ వ్యాపారం బాగా సాగట్లేదు అనుకుంటే గనక ఈ యొక్క జనాకర్షణ యంత్రం పెట్టుకోవాలి. ఆ యంత్రానికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నేనే స్వయంగా పూజలో పెట్టి సంపాదితాద్యంలో వేసింది మీకు పంపిస్తాను. ఇక రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే గనక ప్రతి నెల రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేసేటువంటి క్రమంలో ఉంది. ఆ యొక్క యాగంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. రాజశ్యామల అమ్మవారికి అభిషేకము, అమ్మవారికి చీర వస్త్రాలు ధరింపచేసి అక్కడ అమ్మవారి దగ్గర ఆచ్ఛాదన చేసినటువంటి ఆ యొక్క ఆ చీరని అలాగే ఆ యొక్క వస్త్రములను మీరు స్వీకరించి హోమంలో పాల్గొనడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక ఈ యొక్క రాజశ్యామల యాగంలో పాల్గొనేటువంటి వారికి ఎలాంటి లాభాలు ఉంటాయంటే ప్రమోషన్ రాని వారికి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఉద్యోగంలో ఇంకా ఏదైనా సరే ఇంకో చోటికి బదిలీ అవ్వాలనుకున్న వాళ్ళకి బదిలీ అవుతాయి. రాజకీయ నాయకులకైతే గనక వారు అనుకున్నటువంటి రాజ్య సిద్ధి, రాజ్యలక్ష్మి యొక్క సిద్ధి కలుగుతుంది. కాబట్టి దానికోసం ఈ రాజశ్యామల యాగం అనేటువంటిది సహాయపడుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు ఉంటారో వాళ్ళు అంతకు మునుపు నెలలో నేను చెప్పింది మీకు చాలా సులువుగా, మీరంతా మట్టికి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి జంటనాగులు ఉన్నటువంటి దేవాలయంలో అభిషేకం చేసి ఆ అభిషేకం చేసినటువంటి నీరు కానీ పాలు కానీ ఎక్కడైతే మట్టిలోకి వెళ్తాయో ఆ మట్టి అంతటిని కూడా తీసుకొని వాటిని తీసుకొని వెళ్ళి మీ యొక్క పొలాల్లో చల్లుకోవడం మంచిది. మీ పొలంలో నైరుతి భాగంలో గుమ్మడి పండు అలాగే నిమ్మకాయ పోసి పెట్టండి. పసుపు కుంకుమ వేసే పని లేదు. దీని వలన భూమికి సంబంధించి సారము చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఆరోగ్యం బాలేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి నిత్యము కూడా సాయంత్రము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచిది. దీని వలన విశేషమైనటువంటి మంచి సత్ఫలితాలు పొందుతారు. వీలైనంత వరకు ప్రతి నెల కూడా నాకు వీలైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి గురువులు ఏదైనా ఏం చెబుతున్నారు, ఏ పీఠాధిపతులు ఏవి చెబుతున్నారు, మనం జనాలకు ఎంత వీలైతే అంత ఈ రెమెడీస్ని తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము. అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టే వీలైనంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. మనం దైవిక ప్రయత్నం మానవ ప్రయత్నం చేయాలి, తర్వాతకి భగవంతుడా అనాలి. షడ్యమం మానవ ప్రయత్నం, సప్తమం దేవచింతనం. అలాగే జాతకం కోసం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 120, 150 పేజీల జాతకాన్ని పూర్తిగా డీటెయిల్డ్గా ఒక పీడిఎఫ్ రూపంలో మీకు ఇస్తాను, మీతో డీటెయిల్గా మాట్లాడతాను. అలాగే ఈ యొక్క పీడిఎఫ్కు సంబంధించి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా జాతకం అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క నెలలో ఎవరైనా సరే అన్నదానాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, విపరీతమైనటువంటి కోరికలు తీరాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. మీరందరూ కూడా నిత్యం అన్నదానం చేసేటువంటి వాళ్ళు. ఎలా చేయాలండి అనంటే ఒక పిరికెడు బియ్యం మీరు అన్నం వండుకునేటప్పుడు కొత్త డబ్బాలో వేయండి, తూచా తప్పకుండా. 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో ఆ బియ్యం ఎంత జమ అయితే అంత ఎక్కడ అన్నదానం జరుగుతుంటే అక్కడ తీసుకెళ్ళి ఇవ్వండి. దానివల్ల నిత్యం అన్నదానం చేసినటువంటిది మీ అకౌంట్లో పడుతుంది. కాబట్టి ఈ రెమెడీస్ అన్నీ కూడా ఏంటంటే మనము మనుషులుగా పుట్టి దేవుడికి ఎంత చేరువుగా అవ్వాలి, మానవత్వానికి ఎంత దగ్గర అవ్వాలి అనేటువంటివి మిళితం చేస్తూ మీ అందరికీ అందించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.